మిత్రులారా అందరికీ నమస్తే. ఉప్మా వద్దు బిర్యానీ కావాలన్నటువంటి కేరళ రాష్ట్రానికి చెందినటువంటి చిన్నారి శంకు వీడియో వైరల్ అయినటువంటి నేపథ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. కేరళ ప్రభుత్వం స్పందించింది. కేరళ విద్యాశాఖ మంత్రి లేకపోతే అంగన్వాడీలకు సంబంధించి చూసేటువంటి మంత్రి ఎవరైతే ఉన్నారో వీణా జార్జ్ అంగన్వాడీల మెను మార్చినటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. సో ఇప్పటికే కేరళ స్టేట్లో జనరల్గా జూన్ మాసంలో దేశవ్యాప్తంగా స్కూల్ స్టార్ట్ అవుతాయి. తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో కూడా జూన్ 2వ వారంలో స్కూల్ స్టార్ట్ అవుతాయి. సో కేరళలో ఇప్పటికే మొదటి వారంలోనే స్టార్ట్ అయినటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. సో ఈ క్రమంలోనే ఉప్మా వద్దు బిర్యానీ కావాలన్నటువంటి ఫుడ్ మెనూని తీసుకొని ఆ రాష్ట్ర మంత్రి ఎవరైతే ఉన్నారో వీణా జార్జి పిల్లలకు సంబంధించి ఫుడ్ మెనూని ప్రకటించారు. అందులో ఎగ్ బిర్యానీ, పలావ్, దాల్ పాయసం, సోయా కర్రీ, లడ్డు లాంటి ఐటమ్స్ అందులో ఉన్నాయి. పిల్లల అభిప్రాయాలు కూడా విలువైనవి మనం చెప్పొచ్చు. అవి చిన్నవైన అమాయకమైనవైన సమాజాన్ని ప్రభావితం చేస్తాయని చెప్పొచ్చు. సో అయితే ఎప్పుడన్నా ఒకటి అది ఎజెండాలో ఓకేలే, కానీ దమ్ బిర్యానీలు, చికెన్ బిర్యానీలు, ఎగ్ బిర్యానీలు, పలావులు, మసాలా పేస్టులు, అల్లం పేస్టులు చిన్నపిల్లలకు సంబంధించి అవి పిల్లల ఆరోగ్యంతో చెలగాటమాడేవి. కాబట్టి అసలే పిల్లలు జంక్ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్ తిని కడుపులో బారిన పడి స్కూల్స్ డుమ్మా కొట్టే పరిస్థితుల్లో అదనంగా అంగన్వాడీ సెంటర్లు అంటున్నారు. అంగన్వాడీ అంటే 0 to 6 years 6 సంవత్సరాల లోపు పిల్లలకు సహజంగానే సిక్నెస్ ఎక్కువగా అవుతూ ఉంటారు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది కాబట్టి. సో వాళ్ళ పిల్లల యొక్క పొడి మాటలు, వచ్చిరాని మాటలను ఎజెండా తీసుకొని కేరళ ప్రభుత్వం స్పందించడం గౌరవిస్తున్నాం, కానీ విచక్షణ కూడా పాటిస్తే బాగుండేదేమని అనిపిస్తూ ఉంది. ఎందుకంటే చిన్నపిల్లలకి బిర్యానీలు, పలావులు ఎంత అల్లం, మసాలా, కొబ్బరి, ఈ పేస్టులు కూడా ఎక్కువ పట్టడం వల్ల కడుపులో మంటను రేజ్ చేస్తుంది, ఆరోగ్యాన్ని ఖరాబ్ చేస్తుంది. ముఖ్యంగా 0 to 6 years పిల్లలకి సంబంధించి అటగోలుగా ఉంటుంది. ముఖ్యంగా డాల్డా, ఆయిల్ ఫుడ్స్ ఎక్కువ పెట్టడం చిన్నపిల్లలకి ఇతర కడుపుల నొప్పి, ఆరోగ్య సమస్యలను రేజ్ చేస్తుంది తప్ప మరొకటి కాదు. అందుకోసం అంగన్వాడీ సెంటర్స్ 0 to 6 ఏజ్ గ్రూప్ పిల్లలు ఎవరైతే ఉన్నారో 0 నుంచి 6 సంవత్సరాల పిల్లలకు సంబంధించి మరిన్ని మసాలా ఫుడ్లు, మరిన్ని డాల్డా ఫుడ్లు, మరిన్ని పామాయిల్ ఫుడ్లు, మరిన్ని అసలు ఇక్కడ ఫుడ్ మెనూ ఇచ్చినటువంటి ఫుడ్ మెనూ అంతా కూడా ఇక్కడ ఎగ్ బిర్యానీ ఇది ఆయిల్ ఫుడ్డు, పలావు ఇది ఆయిల్ ఫుడ్డు, దాల్ పాయసం సో ఇది ఎక్కువ స్వీట్ని ఎక్కువ వంచుతుంది, సోయా కర్రీ, లడ్డు అంటే ఇది అసలు స్వీటు, అసలు అంతా ఆరోగ్యాన్ని ఖరాబ్ చేసేది. ముఖ్యంగా చిన్నపిల్లలకు సంబంధించి ఫుడ్ మెనూ మంచిది, ఆరోగ్యవంతమైన ఫుడ్ ఇవ్వటం, కొద్దిగా స్వీట్ ఇవ్వటం ఓకేలే, కానీ వాళ్ళ ఆరోగ్యాన్ని ఖరాబ్ చేసేటువంటి ఇదిగా మనకి కనిపిస్తూ ఉంది. సో ఇది పునరాలోచన చేసుకొని అమలు చేస్తే బాగుంటుంది అనేది తెలియజేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఆయిల్ ఫుడ్స్, విపరీతమైన స్వీట్స్ పిల్లలు మొగ్గు చూపుతారు, వాళ్ళకి తెలియదు. కాబట్టి తెలిసినటువంటి పెద్దలు కానీ, పేరెంట్స్ కానీ, గ్రాండ్ పేరెంట్స్ కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళని చూసేటువంటి పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సంరక్షకుల బాధ్యత ఇది. ముఖ్యంగా సంరక్షకులు కూడా పిల్లలకి ఆహారం పట్ల అవగాహన కల్పించాలి. ప్రభుత్వం కూడా పిల్లల అభిప్రాయాలని పరిగణలో తీసుకోవటం మంచిదేలే, కానీ అదే ఎజెండాగా ముందుకెళ్ళటం అంత ఆశ్చర్యాన్ని గొలుపుతా ఉందనేది ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాను. సో ఇంకేమైనా పౌష్టికాహార నిపుణులని తీసుకోవాలి. వాళ్ళ ఫుడ్ ఎక్కువ ఏదిగా ఉంటుందో పౌష్టికాహార నిపుణులు, డాక్టర్స్ ప్రికాషన్స్ తీసుకొని పిల్లలకు సంబంధించి 0 to 6 ఏజ్ గ్రూప్ పిల్లలకి ముందుకెళ్ళడం మంచిదని తెలియజేస్తున్నారు. మిత్రులారా మీరు కూడా మేము ఈ అభిప్రాయాలు కామెంట్ బాక్స్ రాయడానికి తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ. ముఖ్యంగా ఆయిల్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్, డాల్డా ఫుడ్స్, విపరీతమైన స్వీట్లు పిల్లలకి బాగా క్రేజీగా ఉంటాయి, కానీ వాళ్ళకి తెలియదు ఎందుకు సిక్ అవుతున్నాం అనేది. సో ఆ పేరెంట్స్కి పేరెంటింగ్ తెలియాలి. ముఖ్యంగా పిల్లల యొక్క తల్లిదండ్రులు కూడా కౌన్సిలింగ్లు జరగాలి, క్లాసులు జరిగితే మంచిది. ఆ విధంగా ముందుకెళ్ళి పిల్లల పెంపకం మీద కూడా అవగాహన, శిక్షణ తరగతులు జరగాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా పెళ్ళయ్యే వాళ్ళకి, పెళ్లి చేసుకునే యువజంటలకి ఖచ్చితంగా ఇది కనీసం 1 రోజు పెడతారా, 2 రోజులు పెడతారా, 4 రోజులు పెట్టి ట్రైనింగ్ కోర్సు పెడితే మంచిది. మండలాల వారీగా కనీసం ప్రతి పెళ్ళైన యువజంటకి ఇలాంటి శిక్షణా తరగతులు పెడితే బాగుంటుంది అనేది తెలియజేసుకుంటూ, మిత్రులారా మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్ రావడానికి తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.